నీళ్ళు కావాలమ్మా. కొంచెం సైడ్ జరగాలి. గవర్నమెంట్ పెట్టేదే ఆయన ఉద్యమం లేదు కదా. సార్ పేరు కరీం రాజేశ్వరరావు, ఏపీ సిపిఎస్సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఎన్నికల హామీగా సంవత్సరంలో మేము అధికారులు వచ్చిన వెంటనే సిపిఎస్ విధానాన్ని పునఃసమీక్ష చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉపాధ్యాయులందరూ కూడాను ఉండి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడడానికి క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు అసలు ఉపాధ్యాయ సమస్యలు ఏవి పట్టించుకునే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా 4 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తు ఏదైతే ఉందో సిపిఎస్ రద్దన్న అంశము, దీన్ని పూర్తిగా ఎక్కడ కూడా ఒక మాట కూడా ఆడడం లేదు. దాన్ని నిరసనగానే ఈరోజు మేడే ప్రపంచ కార్మికులారా ఏకం కంటే నినాద స్ఫూర్తితో ఈరోజు సిపిఎస్ ఉద్యోగులను ఏకం చేస్తూ 26 జిల్లాలలో ఏపీ సిపిఎస్సి ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలనుకుంటాను. ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్లు 3. 1, సిపిఎస్ విధానం తక్షణమే రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానం రూపొందించాలి, పునరుద్ధరించాలి. 2వ అంశము, మాకు ఇవ్వాల్సినటువంటి డిఏ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి. మేము ట్యాక్స్ కడుతున్నాము కానీ మాకు డబ్బులే ఇవ్వలేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3,000 మంది పైన ఉన్న అక్రమ కేసులు గత ప్రభుత్వం పెట్టింది. ఆ కేసులు తక్షణమే ఎత్తివేస్తామని సంవత్సరమైనా ఇంతవరకు అతి లేదు గతి లేదు. సో అర్జెంటుగా ఈ కార్యక్రమం అయ్యేలోపు ఈ 3 డిమాండ్లు మాకు పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం ఏదైతే ఉందో ఆ రోజు గుంటూరు నుంచి విజయవాడ పెన్షన్ మార్చ్ పేరుతో వేలాది మందిగా పాదయాత్ర చేయబోతున్నాము. కరీం రాజేశ్వరరావు, ఏపీ సిపిఎస్సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జిల్లా అధ్యక్షులను. ఏపీ సిపిఎస్సి అనగా ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. మా సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే పాత పెన్షన్ సాధించడం. సిపిఎస్ విధానం అనే ఒక లోపభూయిష్ట విధానం 2004 సెప్టెంబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల మీద బలవంతంగా రుద్దడం జరిగింది. దాన్ని రద్దు చేసుకోవడానికి గత 7 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో వారంలో రద్దు చేస్తామని చెప్పిన గవర్నమెంట్ మమ్మల్ని మోసగించి జీపీఎస్ అనే కొత్త విధానం తీసుకొచ్చింది. మాకు అది ఏమాత్రం అర్చనీయదగ్గం కాదని మేము ఆ ప్రభుత్వం పైన కూడా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా మేము వచ్చిన ఒక సంవత్సరం లోపు ప్రత్యామ్నాయం మాకు చూపిస్తాము, పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది. దానికోసమే ఏపీ సిపిఎస్సి ఆధ్వర్యంలో చైతన్య యాత్ర అనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం మా ప్రధాన ఉద్దేశము. మా ఈ వినతి పత్రాల్లో మేము చేస్తున్న ప్రధాన డిమాండ్లు ఏంటంటే సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డిఏఆర్ఎస్ బకాయిలు ఒక్కొక్క సిపిఎస్ ఉద్యోగికి 1,50,000 నుంచి 3 లక్షల రూపాయలు రావాల్సిన బకాయి ఉంది ప్రభుత్వము. అవన్నీ కూడా వెంటనే చెల్లించాలని కోరుతా ఉన్నాము. అలాగే మనకు సిపిఎస్ అంటూ జీపీఎస్ అంటూ యూపీఎస్ అంటూ అక్షరాలు మారిస్తే మా జీవితాలే మారవు. కాబట్టి అవన్నీ కాకుండా మాకు పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మేము కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తామని 26 జిల్లాల్లో. ఇంకా గవర్నమెంట్ కనుక దిగి రాకపోతే సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ మార్చ్ అని చెప్పి గుంటూరు నుంచి విజయవాడ వరకు వేలాది మందితో తరలి వెళ్ళి మేము విజయవాడలో పెద్ద ధర్నా నిర్వహించబోతా ఉన్నాము. ప్రభుత్వం ఆలోపు మాకు తప్పకుండా న్యాయం చేయాలని మళ్ళీ కోరుకుంటా ఉన్నాము. ఇది మొదటి హెచ్చరికగా మేము తెలియజేస్తా ఉన్నాము. నా పేరు వెంకటరమణారెడ్డి. నేను ఏపీ సిపిఎస్సి కర్నూలు జిల్లా అధ్యక్షుడు.